వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పిఠాపురంలో వంగ గీతకు మూసుకుపోయిన గెలుపుదారులు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడి నుంచి పవన్కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో వంగ గీతకు గెలుపుదారులు మూసుకుపోయాయంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించినా నియోజకవర్గంలో పరిస్థితి రోజురోజుకు వైసీపీకి ప్రతికూలంగా, జనసేనకు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక కూటమి అభ్యర్థిగా జనసేనకి తెలుగుదేశం అండ కొండంత బలంగా మారిందంటున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తన్ను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమరాంగ్ అయిందంటున్నారు. ఇక అన్నిటికీ మించి వైసీపీని, ఆ పార్టీ అభ్యర్థి వంగ గీతను ఆందోళనకు గురి చేస్తున్న అంశం పిఠాపురంలో పవన్కు మద్దతుగా సినీ నటుల ప్రచారం. ఇప్పటికే హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్లు పిఠాపురంలో మఖాం వేసి పవన్ కళ్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరంతా బుల్లితెర ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా వస్తోంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం వెలవెలబోతుందంటున్నారు. ఇక ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉండే నటుల్లో సగం మందిని పిఠాపురంలో దింపారన్న వంగ గీత విమర్శలు ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ విమర్శలు ఆమెలోని ఓటమి భయాన్ని ఎత్తు చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మూడును బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తేలిపోయిందంటున్నారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోందంటున్నారు.